ఏం చేశాడంటే ఇలా గిల్లేసాడు ఒక ఇప్పుడు 4 సరిపోయిందని ఇలా గిల్లేసినోడు ఒకటే గిల్లుతాడని చెప్పి ఇంకా మిగిలిన కూడా గిల్లచ్చు నకేభ్య సంత్రసన్ ప్రథమమథమాదండకని పోహో ఎక్కడ గిల్లేస్తాడో అని ఆయన ఏం చేశాడంటే అమ్మ నేను తామర పువ్వుల నుంచి పుట్టాను నీ చేతులు తామర పువ్వుల్లా ఉంటే మన ఇద్దరికి ఓ అనుబంధం ఉంది కాపాడాలని అమ్మవారి అక్కడ చూశాడు అయ్యవారడం మేము ఆవిడ ఏం చేసిందంటే తామర పువ్వులు లాంటి తన 4 చేతులు బ్రహ్మగారి 4 తలకాయల మీద పెట్టి అంటే గిల్లేకటి ఊరుకున్నాడు శివుడు. కాబట్టి ఆవిడంటే పరమభక్తి బ్రహ్మగారికి ఇటువంటి నా గురించి నువ్వు తపస్సు ఏమిటని బ్రహ్మగారి పరిగెత్తుకు వచ్చాడు. అమ్మ నువ్వు తపస్సు చేయడం ఏమిటి, నేను కోరిక తీర్చడం ఏమిటి, నీకేం కావాలో నువ్వు అడుగు తప్ప నా గురించి తపస్సు ఏమిటంటే అంటే ఆవిడంది నువ్వు నాకు ఒక వరసలో కొడుకు, ఒక వరసలో తాత, ఒక వరసలో మామ, అందుకని తప్పు లేదు ఇదేమిటమ్మా అన్నాడే. అంటే ఆవిడంది మొట్టమొదట శంకరుడు మహాప్రళయంలో తీసేసుకున్న సృష్టిని మళ్ళీ పునఃసృష్టి చేసినప్పుడు సృష్టి ప్రారంభం